క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం, తిథి పంచమి, రాత్రి 11:39 నుంచి రాత్రి 10:01 వరకు. తదుపరి షష్ఠి, రాత్రి 10:01 నుంచి జనవరి 5 రాత్రి 8:15 వరకు. శతభిష నక్షత్రం, పూర్వ భాద్రపద, రాత్రి 9:23 నుంచి మరుసటి రోజు రాత్రి 8:17 వరకు. వర్జ్యం, ఉదయం 3:30 నుంచి 5:01 వరకు. అమృత గడియలు, మధ్యాహ్నం 2:29 నుంచి సాయంత్రం 4:01 వరకు. రాహుకాలం, ఉదయం 9:36 నుంచి 10:58 వరకు. యమగండం, మధ్యాహ్నం 1:43 నుంచి 3:06 వరకు. సూర్యోదయం, ఉదయం 6:51. సూర్యాస్తమయం, సాయంత్రం 5:50. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకు అందిస్తోంది. ముందుగా మేషరాశి. వీరు నగలపై మదుపు చేయటం వల్ల లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులతో ఉత్సాహంగా గడపటానికి అనువైన రోజు. ఈ రోజు మీరు ఆశించినవి జరగవు. మీలోని ఫోటోగ్రఫీ ప్రతిభను బయటకు తీసి ఫోటోలను అందంగా చిత్రీకరిస్తారు. తర్వాత వృషభ రాశి. వీరు శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో, వ్యాయామంలో సమయాన్ని గడుపుతారు. ఈ రోజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే లాభదాయకం. మీరు మీ స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రోజు మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. తరువాత మిథున రాశి. మీ శ్రీమతి వ్యవహారాల్లో అనవసరంగా కలగజేసుకోవటం వల్ల ఆమెకు కోపం కలగొచ్చు. అందువల్ల వీలైనంత తక్కువ జోక్యం మంచిది. తెలివిగా మదుపు చేయండి. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు కాబట్టి వారు మీ కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు. ఈ రాశివారు ఈ రోజు కొంత నిరాశ చెందుతారు. మీరు ఈ రోజు వివాహానికి హాజరై అనారోగ్యం బారిన పడతారు. ఇక కర్కాటక రాశివారు అనుకున్నవి చేయడానికి అత్యుత్తమమైన రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ వ్యక్తిత్వంతో కొత్త స్నేహితులను పొందుతారు. ఈ రోజు మీరు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొంది ఆ సొమ్మును దాన ధర్మాలకు వినియోగించటం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ మనసులోని మాటలు వ్యక్తం చేస్తే మనస్పర్ధలు తొలగి బంధం మరింత బలపడుతుంది. తరువాత కన్యా రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు దీర్ఘకాలిక వ్యాధుల గురించి హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చు చేస్తారు. కన్యా రాశి వారు ఈ రోజు జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేసే సూచనలున్నాయి. దీనివల్ల కుటుంబంతో సమయాన్ని గడపలేరు. తదుపరి తులారాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి ముందడుగు వేయండి. త్వరగా డబ్బును సంపాదించాలని కోరిక కలుగుతుంది. ఈ రోజు మీకు అలసటగా ప్రారంభమైన రోజు గడిచే కొద్దీ మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో కొంత సమయాన్ని దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు. తరువాత వృశ్చిక రాశి వారు భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల వల్ల మీకు ధనలాభాన్ని పొందుతారు. మీకిష్టమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యంతో కొంచెం చికాకుగా ఉంటుంది. ఈ రాశివారు ఖాళీ సమయాల్లో పాత మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో గొడవలు జరిగే అవకాశం ఉంది.
ఈ రోజుని మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ధనుస్సు రాశివారు రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెడితే మంచి ఫలితాలుంటాయి. ఇతరుల విషయంలో జోక్యం తగ్గించుకోండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. పెద్దవారితో మర్యాదగా మసులుకోండి. ఈ రాశివారు కోపంతో నియంత్రణ కోల్పోయి కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు. తరువాత మకర రాశివారు వీరు ఇతరులు చెప్పింది వింటే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. స్నేహితులతో గడిపిన క్షణాలు సంతోషాన్నిస్తాయి, కానీ అతి ఖర్చు చేయటానికి పూనుకోవద్దు. విద్యార్థులకు ఆటలు జీవితంలో ముఖ్యమైన విషయం, కానీ అదే పనిగా ఆటలాడటం వల్ల చదువులపై ప్రభావం చూపుతాయి. తదుపరి కుంభరాశివారు ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించుకోండి. ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, ఈర్ష, ద్వేషం వంటివి విస్మరించటానికి ప్రయత్నించాలి. లేకపోతే సమస్యల్ని ఎదుర్కొంటారు. వయసు పైబడిన వారికి ఆరోగ్య సమస్య ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనపడొచ్చు. మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడపలేరు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనికి అడ్డంకిగా మారినా అన్నింటినీ పూర్తి చేస్తారు. మీ జీవితంలో ముఖ్యమైన వారిని మిస్ అవుతారు. చివరిది మీనరాశి. వీరిలో వ్యాపారస్తులు, ట్రేడ్ వర్గాల వారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. ఈ రాశివారు ఖాళీ సమయాల్లో టీవీ, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీనరాశి వారు విచారంతో సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.